కానీ మీరు ఏం మాట్లాడినా సరే అది ట్రెండ్ అవుతుంది బాగా. కరెంట్లీ ఐమ్ ద ట్రెండింగ్ పర్సన్ అనమాట. ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. దిల్రాజు గారి భాషలో చెప్పాలంటే నన్ను చూపిస్తే నా గురించి మాట్లాడితే వ్యూస్ వస్తాయి అని అంటారు ఆయన ఎక్కువ. ఆయన ప్రతి దాంట్లో కొంచెం పాపులారిటీ ఉన్న వాళ్ళందరికీ ఉన్న అడ్వాంటేజ్ అది. ఒకసారి ఎవరో ఏదో మాట్లాడితే సునీల్ గట్టిగా అన్నాడు, మాట్లాడుకొని తమ్ముడు నా గురించి మాట్లాడితే వాళ్ళ ఇంట్లో దీపం వెలుగుతుంది. ఎలాగని నెగిటివ్గా మాట్లాడితే పాజిటివ్గా మాట్లాడితే ఏంటి, నా గురించే కదా మాట్లాడుతున్నాడు, మాట్లాడుకోండి అన్నాడు. మీరు అంటే ఆ మాట చెప్పారు కాబట్టి అడుగుతున్నాను, దీపం వెలుగుతుందని. దిల్రాజు గారు కూడా చాలామంది ఈ నోషన్లో ఉన్నారు, ఈ ఐడియాతో ఉన్నారు. అంటే వీళ్ళ గురించి రాస్తే లేకపోతే వీళ్ళ గురించి చూపిస్తే వాళ్ళకి 4 డబ్బులు వస్తాయి. నాట్ ఇన్ జనరల్. ఎప్పుడు మీరు జర్నలిజంలో ఉన్నారు కాబట్టి జర్నలిజంలో ఉండేది ఏంటంటే యూ విల్ యాక్సెప్ట్ ఇట్, బికాస్ మీరు మెయిన్ స్ట్రీమ్లో నుంచి మీరు ఇద్దరు వచ్చారు కాబట్టి. అన్ఫార్చునేట్లీ నెగటివ్ న్యూస్ గోస్ ఫాస్టర్ దెన్ పాజిటివ్ న్యూస్. సో దట్స్ ద రీజన్ నెగటివ్ న్యూస్ అందరి గురించి రాస్తే వెళ్తాగా, ఓన్లీ సెలెక్ట్ ఫ్యూ గురించి రాస్తే ఇట్ విల్ ట్రావెల్. సార్ నేను ఇప్పుడు అదే చెప్తున్నాను సార్, జనాలు ఎలా ఉంటారంటే ఒక నిజాన్ని ఒప్పుకోవడానికి అలా ఉండదు. ఎలా ఉంటుంది, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఒక అమ్మాయి ఫోటో పెట్టి అనుకోండి, 60 మంది కామెంట్లు చేస్తారు, అరే ఎందుకురా పెట్టావు, నువ్వేంట్రా, నీ వయసు ఏంట్రా, ఇది చేస్తారు. సరే పోనీ నా వయసు కాదు కదా, అమ్మాయి ఫోటో తీసి ఒక దేవుడి ఫోటో పెట్టారు అనుకోండి, వాడు కనీసం అక్కడ నమస్కారం కూడా పెట్టడు. అదేంట్రా మీరు నమస్కారం పెట్టవు కాసేపు అంటే, అయితే నువ్వు నమస్కారం పెడతాను స్పందిస్తావు, నువ్వు అమ్మాయి ఫోటో పెడతావు అంటే మళ్ళీ. సో ఈ వయసు వరుస ఉంటుంది, ఎవరిని సాటిస్ఫై చేయలేం.